గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి నూతనంగా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు చిలక విజయ్ కుమార్. ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి అభినందించారు తులసిరెడ్డి. అనంతరం మీడియాతో ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం 100 రోజుల పాలనను అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను ముంచే ప్రభుత్వం అని విమర్శించారు. ఈ ప్రభుత్వం వైఫల్యానికి కారణం సూపర్ 6 అవుతుందని జోషం చెప్పారు. ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, ఉచిత ఇసుక విధానం ఫెయిల్యూర్ అయిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరుమల ప్రతిష్టను నాశనం చేశారని మండిపడ్డారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి మరి నా కోసం వారు పనులున్నా కూడా ఈ జిల్లా పార్టీ కార్యాలయం చేసినటువంటి మా పెద్దలు తులసిరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా నుంచి స్వాగతం పలుకుతూ, అతి కొద్ది రోజుల్లోనే జిల్లాకు సంబంధించినటువంటి మండలాధ్యక్షులు, నియోజకవర్గ వాద్యులు, అలాగే నగర అధ్యక్షులు కూడా అతి కొద్ది రోజుల్లోనే రిక్రూట్ చేసుకొని వారికి ఒక బాధ్యతలు అప్పచెప్పి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ చొచ్చుకొని పోయే విధంగా కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పని మీ అందరూ తెలియజేసుకుంటూ, మరొకసారి నా మీద ఎంతో అభిమానంతో ఈ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి తులసిరెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఒకటి, ఇక సంవత్సరం 3 నెలల్లో స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించడం అనేది మొదటి లక్ష్యం. రెండవది, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ సర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది రెండవ లక్ష్యం. మూడవది, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అనేది ఇది మూడవ లక్ష్యం. ఈ 3 లక్ష్య సాధనల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్ పార్టీ, వైకాపా పార్టీ టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఇది బహుశా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు ఈ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. కాబట్టి ఆ పార్టీ ఉనికే ఉండకపోవచ్చు. ఇక మిగతా టీడీపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ఈ 100 రోజుల పరిపాలన చూస్తే అట్టర్ ఫెయిల్యూర్. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచే ప్రభుత్వం. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో ఈ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అంత కారణం. 3 రోజులు అయిపోయింది. ఇప్పటికీ సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం మాత్రమే, సామాజిక పెన్షన్ల పంపిణీ పథకం మాత్రమే అమలైంది. మిగతా 5 పథకాలు యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి, విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, బస్సుల్లో ఉచిత ప్రయాణం, తర్వాత ఈ యొక్క 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే వారికి నెలకు 10,000 ఆర్థిక సహాయం, అది ఇంప్లిమెంట్ కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. బట్ ఏ ఒక్క పథకము 6 ఏళ్లలో 5 పథకాలు అమలు కాలేదు. కాబట్టి రైతులకు మోసం చేసింది ప్రభుత్వం, విద్యార్థులను మోసం చేసింది, యువతను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలను మోసం చేసిన నమ్మక ద్రోహం ప్రభుత్వం వచ్చేసిగా తయారైపోయింది. ఇక ఉచిత ఇసుక విధానం అనేది ఇది అట్టర్ ఫెయిల్యూర్. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఉచిత ఇసుక విధానంలో ఉచితం ఉండదు. గతానికంటే రేట్లు ఎక్కువైపోయినాయి, అది కూడా అందుబాటు కావాలి. ఇక మూడవది, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు గొప్ప చేసిందని చెప్పేసి అందరూ బాధపడితే ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలనే 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసింది. బట్ ఆ విధంగా టీడీపీ కూటమి ఫెయిల్ అయింది. తర్వాత అటు జగన్మోహన్
చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వాళ్ళకు తెలుసో తెలియకో తిరుమల లడ్డు యొక్క ప్రాముఖ్యతను, తిరుమల ప్రతిష్టను, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ రాజకీయ ఆట కోసం, రాజకీయ లబ్ధి కోసం మొత్తము తిరుమల ప్రతిష్టనే దిగజార్చారు. ఈరోజు తిరుమల లడ్డు కొనాలంటే అనుమానపడే పరిస్థితి, తినాలంటే అనుమానపడే పరిస్థితికి వచ్చేసి ఈ ముగ్గురు కలిసి తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు దేనికైన దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష అంటారు. తప్పు చేసిన వాళ్ళు దీక్ష చేపట్టాలి. ఆయన తప్పు చేసినాడా, ఆయన ఒప్పుకుంటున్నాడా? మేము తప్పు చేసిన మేమే భావించడం లేదు. ఇంకా 19 నానాజీ తప్పు చేశారు, ఆయన పార్టీ కాకినాడ రోజు ఎమ్మెల్యే, దానికి ప్రాయశ్చిత్తం చేసినట్టు అర్థం ఉంది. ఈయన ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలా? ఆయన చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. పంచాయతీరాజ్ మినిస్టర్గా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఉప ముఖ్యమంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా అనేక పనులు పెండింగ్లో ఉన్నాయి. అనేక ప్రాజెక్టులు ఫారెస్ట్ క్లియరెన్స్ రాక పనులు నిలిచిపోయినాయి. ఇంకా స్థానిక సంస్థలకు నిధులు అధికారాలు రాక 73 రాజ్యాంగ సంస్థ ప్రకారం అవి ఉచ్చ విగ్రహాలుగా ఉన్నాయి. గ్రామీణ రోడ్లు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కింద సంపద కేంద్రాలు నిధుల కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. కాబట్టి ఆయన శాఖలో అనేక చూడాల్సిన విషయాలు ఉండగా పాలనను గాలికి వదిలేసి ఆయన వచ్చేసి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ఆ దీక్షను విరమించుకుని పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దృష్టి పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇక చివరిగా జమిలీ ఎన్నికలు, ఇది ఒక పిచ్చి తుగ్గుల చర్య. దాన్ని ప్రోత్సహించుకొని మన మధ్యకు ఈరోజు తులసిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి, అలాగే మరి మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షుడు మరి శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే మిత్రులు విజయపాల్ గారు, అలాగే బన్నీ, అలాగే సహోదరుడు సురేష్ గారు, ఇంకా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది అనడానికి కారణం ఈరోజు రాష్ట్రంలో పెరిగిన ఓటింగ్ పర్సెంటేజీ, అలాగే మరి రాష్ట్ర పరంగా మరి పిసిసి పగ్గాలు చేపట్టిన శివరెడ్డి గారు మరి వారైన శైలిలో మరి రాష్ట్రాన్ని బలోపేతం చేయడం కోసమే మరి ఈరోజు కమిటీలు కొత్త కమిటీలు నిర్ణయించి వారికి బాధ్యతలు అప్పచెప్పి మరి ఉపాధ్యక్షులు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, రాష్ట్రానికి అలాగే జిల్లా అధ్యక్షులు కానీ, పట్టణ అధ్యక్షులు కానీ ఇంకా మరి అధికార విధులు నియమించి కాంగ్రెస్ పార్టీ 29 ఎలక్షన్లో అధికారులు చేపట్టాలి, రాష్ట్రంలో దిశగా ముందుకు జరగడం. మరి ఒక్కొక్క మరి దేశంలో స్పిటిలో తప్పిన మరి కాంగ్రెస్ పార్టీ కొద్దిలో తప్పింది, బీజేపీ అవకాశం వచ్చింది. మళ్ళా కూడా రాహుల్ గాంధీ గారి ప్రధానంగా చూడాలని తీసుకున్న వైఎస్ రాజశేఖర గారి ఆశయాలు, అలాగే రాష్ట్ర ఆశయాలు నెరవేర్చుకొని వస్తాయి. ఈరోజు మరి జిల్లా ఆధ్వర్యంలో మరి జిప్మార్ గారు కూడా మరి తనదైన శైలిలో తనదైన ముద్ర వేసి 7 నియోజకవర్గాల్లో మరి 30 జిల్లాలు ఉన్న మండలాల్లో మరి ప్రతి చోట కూడా పర్యటన చేసి మరి బలోపేతం చేసి మరి వచ్చే ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్ కానీ, మరి కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అన్ని కూడా సమాజపరుస్తారని, అలా మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి విధమైన విషయాల గురించి మాట్లాడుతూ మరి దురంధరుడు మేధావులైన మన తులసిరెడ్డి గారు మరి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధిగా ఉండి మరి రాష్ట్రానికి కావాల్సిన విధంగా ఆయన సంభాషణలు కానీ మరి ప్రతిపక్షాలు కూడా కానీ పాత్ర వహిస్తూ మరి ముందుకెళ్తున్నారు. అలా మరి జిల్లాలో మరి ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ పార్టీలో పటిష్టమైన నాయకులు కేశవరావు గారి ఆధ్వర్యంలో మరి జిల్లాలో కానీ ఆయన అడుగుజాడలో ఆయన ఆలోచన తీసుకుంటూ మరి జిల్లాల గారు ముందుకెళ్తూ, అలా మరి మేధావులు ఎంతమంది మన బంగారు జిల్లాల గారు జనరల్ సెక్రటరీ కానీ, సురేష్ గారు కానీ, మన ఎన్ఎస్ఏ బన్నీ కానీ, ఇంకా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మేధావులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలమైంది, రాజ్యాంగాలను సాధించిన అసెంబ్లీ కాబట్టి మరోసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానం తీసుకోవడం, అలాగే మరి ఈ యొక్క రాష్ట్రంలో మరి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి 29లో మరి అధికారానికి చేసుకున్న అంశంపై ముందుకెళ్ళాలి. కాబట్టి అంతకుముందు అడుగుజాడలు ముందుకెళ్తామని చెబుతూ మరోసారి మరి కుమార్ గారికి శుభాకాంక్షలు చేస్తూ, అలాగే మరి మన కోసం మరి
వారికి మరి పిసిసి ముఖ్య వారి గురించి సెలవు తీసుకుంటాం.